12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పమనెను. ఎవరితో ఈ మాట చెబుతున్నారంటే భర్త భార్యతో ఈ మాట చెబుతున్నాడు. అబ్రాము షారాయితో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు చెప్పండి. ఏమని చెబుతున్నాడు? నీ వలన నేను బ్రతుకున్నట్లు. ఏందంట? నీ వలన నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని చెప్పు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది అబద్ధమా నిజమా? అబ్రాము చెప్పేది అబద్ధమా నిజమా? ఎంతమంది ఇది నిజం అంటారు? ఏది నిజం దీంట్లో? అబ్రాము శారా వల్ల బ్రతుకుతాడా? మరి ఏది నిజం? చెప్పు, పూర్తిగా చెప్పు. పెన్ పక్కన నాకెళ్ళి చెప్పు. లోకరీతిగా భయపెట్టే దేవుడా నువ్వు నమ్మిన దేవుడు? చెప్పాలి, అందరూ మాట్లాడాలి. కాదుగా, మరెందుకు భార్య బ్రతికిచ్చిద్దా భర్తని? భార్య కాపాడిద్దా భర్తని? శత్రువు వచ్చి దాడి చేస్తే భార్య అడ్డం నిలబడతాదా భర్తతో? ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. టెల్ దెమ్ దట్ యు ఆర్ మై సిస్టర్ అంట. నువ్వు వాళ్ళకి చెప్పు, నువ్వు నా సహోదరివి అని. ఎందుకు చెప్పాలి అంటే, నేను నీ వల్ల బ్రతుకుతా, లేకపోతే చచ్చిపోతాను. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఈ మాటలు చక్కగా చాలాసార్లు మనం చూసాం. ఒకసారి సామెతల గ్రంథంలోకి వెళ్తే 3వ అధ్యాయము అనుకుంటాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను ఎంతటి యందు? నీ ప్రవర్తన, నువ్వు జీవించే జీవన విధానం అంతటిలో దేవుని అధికారానికి లోబడు, అప్పుడు నీ మార్గం సరళమవుతుంది. దేవుని అధికారానికి మనం లోబడకపోతే మన మార్గం మూయబడుతుంది. ఇది దేవుని వాక్యం యొక్క అర్థం. ఇంకొకటి కూడా అక్కడ ఉంది, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఇప్పుడు చాలామంది దేవుని యందు విశ్వాసులుగా జీవిస్తూ నేను జ్ఞానవంతుణ్ణి అనుకుంటారు. అంటే దేవుడు లేకుండా పక్కన పెట్టి. ఇప్పుడు అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఏమని పిలుస్తారు ఆయన్ని? విశ్వాసులకు తండ్రి. మరి విశ్వాసులకు తండ్రి అయిన వాడు సగం అబద్ధం ఎందుకు మాట్లాడాడు? సగం. ఒక నిజం ఏంటంటే, చెల్లెలు నిజమే, ఆమె తన తండ్రి యొక్క మరొక భార్య కుమార్తె, అంతే. 2 తల్లులు పిల్లలు. ఆ కాలంలో స్త్రీలు ఎక్కువ మంది లేని కారణమో, లేకపోతే ఇంకా ఒక చట్టం లేని కారణమో సహోదరులను, అంటే తల్లులు వేరుగా ఉన్నవారిని వివాహం చేసుకునేవాళ్ళు. అది క్రమక్రమేణా ముందుకు వచ్చిన తర్వాత అదొక చట్టంగా మారింది. సహోదరుల్ని వివాహం చేసుకోకూడదని ఒక పద్ధతి వచ్చింది.
దేవునికే మహిమ కలుగును గాక. ఈ మాట మీరు చూడొచ్చు బైబిల్లో 20వ అధ్యాయము ఆదికాండము 12వ వచనం మీరు చదవండి, ఎందుకంటే అది మంచిది. మీకు అక్కడ ఏం రాయబడిందో చదివితే మంచిది. 20వ అధ్యాయము 12వ వచనం. నిజమే, నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. ఎవరు చెప్పారు అంటే ఈ మాట అబ్రామే చెప్పాడు. ఆమె నా తండ్రి కుమార్తె, నా తల్లి కుమార్తె కాదు. అంటే మేము తల్లులు వేరు, కానీ పరిస్థితులను బట్టి ఆమె నాకు భార్య అయింది. ఇది నిజం. కానీ భార్య వల్ల బ్రతుకుతాడా, భార్య వల్ల జీవిస్తాడా? ఒక్కసారి మనం ఆయన స్టోరీని మనం ఆలోచిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ తమ సొంత ఆలోచనలు, తమ సొంత జ్ఞానం, తమ సొంత మార్గాన్ని నిర్ణయించుకుని ఇలా పడిపోతూ ఉంటారు. అబ్రహాము దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచాడు. చూడండి 12వ అధ్యాయంలో మనం చూస్తే 1 నుంచి 9 వచనాలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదవు. నిన్ను దూషించు వారిని శపించెదవు. భూమి యొక్క వంశస్థులు సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరిని, కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. బయలుదేరారు, వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నేను చూపించు దేశం అన్నాడు. ఏ దేశమో చెప్పలా, కానీ కానాను దేశానికైతే వీళ్ళు వచ్చేసారు. అప్పుడు అబ్రాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటినున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయించు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. చూడండి, ఇక్కడ అబ్రాము 1 నుంచి 9 వచనాలు చూస్తే ఒక యాత్రికుడిగా ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు చూపించే దేశం వెళ్ళాలని అబ్రాము బయలుదేరాడు. కానాను దేశానికి వచ్చేసాడు. కానానికి వచ్చిన తర్వాత దేవుడు అబ్రాముతో చెబుతున్నాడు, ఇది నీ సంతానానికి ఇస్తానంటున్నాడు. నిజమే కదా? అబ్రాముకి చెప్పిన మాట దేవుడు నెరవేర్చాడు. ఐగుప్తులో బందీలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు నుంచి ఎక్కడికి వచ్చారు అంటే కానానికే వచ్చారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు నడిచారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వాస్తవానికి అది ప్రయాణం చేస్తే 11 రోజులే. 11 రోజులు వెళ్ళిపోతారు. ఇక్కడ కానానికి ఈయన ఐగుప్తుకు తిరుగుతూనే ఉంటాడు. చూస్తూ ఉండండి మీరు. అబ్రాము తిరుగుతూనే ఉంటాడు అటు ఇటు. 11 రోజుల ప్రయాణం అది. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని రోజులు నడిచారు? ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు. ఈరోజు విశ్వాస యాత్రలో మన ప్రయాణం అలా ఉండకూడదనే ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల ప్రయాణాన్ని మనకి ఎత్తి చూపిస్తుంది బైబిల్. దేవునికే మహిమ కలుగును గాక. నీ విశ్వాస ప్రయాణంలో దేవుని రాజ్యంలోకి వెళ్ళేసరికి నువ్వు త్వరగా నడవాలి, త్వరగా నీ మార్గాన్ని సరళం చేసుకోవాలి.
ఎప్పుడు నీ మార్గం సరళం చేసుకోగలవంటే నీ జీవితమంతా దేవుని అధికారానికి లోబడినప్పుడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. నీ జీవితం అంతా దేవునికి లోబడినప్పుడు, దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు. భర్త భార్యతో అంటాడు, నాకు విధేయత చూపించట్లేదు, నన్ను గౌరవించట్లేదు, నువ్వు ఉండటానికి వీల్లేదు ఇంట్లో, నా మాట అంటే నీకు లెక్కలేదు, నువ్వు నాతో కాపురం చేయడానికి వీల్లేదని. ఎన్ని కుటుంబాలు గొడవలు అయిపోయి ఈరోజు విడిపోయినా తెలుసా మీకు? పిల్లలు నీ మాట నేను వినేదేంది, నాకు స్వతంత్రం వచ్చింది, నేను పెద్దవాడైపోయాను, నాకు మీసాలు వచ్చినాయి, నేను చదువుకున్నా, నాకు ఉద్యోగం వచ్చింది, ఏం కానీ నీ మాట వినేదేందని చెప్పి తల్లిదండ్రుల్ని విడిచిపోయి వెళ్ళిపోయిన పిల్లలు ఎంతమంది లేరు? ఏంటో తెలుసా? సొంత జ్ఞానం, పెద్దల యొక్క అధికారానికి లోబడలేని తత్వం. ప్రియ దేవుని బిడ్డారా, నీవు నేను దేవునికి లోబడితే, దేవుని అధికారులకు లోబడితే, దేవుని అధికారానికి తల ఉంచితే నీ పిల్లలు నీకు లోపడతారు. ఆమేన్. అందరం చెబుదాం హల్లెలూయా. నీవు ఎందరో మాట విని పనిచేస్తే నీ మాట విని ఒకరిద్దరైనా పనిచేస్తారు. హల్లెలూయా. నీవు ఎవ్వరి మాట వినకుండా నా మాట అందరూ వినాలనుకుంటాం, ఎంత తప్పు, ఎంత అవిధేయత, అది ఎంత మూర్ఖత్వం కదా. నేనేమో ఎవరి మాట వినను, కానీ నా మాట అయితే అందరూ వినాలి, నేను చెప్పగానే చెయ్యాలి. అబ్రాహాముని దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు. దేవుడు అన్నాడు, నువ్వులే, నీ తండ్రి ఇంటిని అందరిని విడిచిపెట్టి బయలుదేరు, నేను ఒక దేశాన్ని చూపిస్తాను అన్నాడు. యాత్రికుడిగా మూటాంబులు సర్దుకున్నాడు. తన తమ్ముడు కుమారుడైన లోతుని ఎంటబెట్టుకున్నాడు. అందరిని వదిలిపెట్టమంటే లోతును ఎంటబెట్టుకెళ్ళాడు. అంటే కొద్దిగా అవిధేయత అబ్రాహాములో కనపడుతుంది. అన్నీ వదిలిపెట్టమన్నాడు. అది భారం నీకు. దేవుడు ఏది చెబితే అదే చేయాలండి. ఈ సంవత్సరమైనా అలాగా నీ జీవితం, నా జీవితం, క్రీస్తు వెలుగు సంఘ జీవితం ఉండాలని హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. అందరూ చెబుదాం ఆమేన్. ఉండాలన్న వాళ్ళు చెప్పండి ఆమేన్. లేకపోతే ప్రయాణం లేట్ అయిపోతుంది. దేవుడి సంఘం గురించి ఉద్దేశించిన ఉద్దేశాలు దూరం అయిపోతూ ఉంటాయి. దేవుడి సంఘముని నలుదిక్కులకు తీసుకెళ్ళాలనుకున్న ఆ గొప్ప ప్రణాళికను నువ్వే దూరం చేస్తావు. అందరికీ చెప్పారు, జెరుకోలోకి వెళ్ళినప్పుడు అన్నీ కాల్చేయాలరా. ఎరుకోలో మనం ఆక్యుపై చేయాలి, కానీ ఎరుకోలో ఏది మనం తీసుకోకూడదు, అన్నీ కాల్చివేయాలి. విలువైన బంగారపు కమ్మె, కొన్ని జతల బట్టలు జాగ్రత్తగా తీసుకుని గుడారంలో దాచిపెట్టినట్టు ఆకాను దేశం మీదకి యుద్ధానికి వెళ్తుంటే అభిజయం వస్తుంది, విజయం రావట్లా, చచ్చిపోతున్నారు జనం. ఇశ్రాయేలు సైన్యం చచ్చిపోతున్నారు. యెహోషువకు అర్థం కావట్లా, ఏడుస్తున్నాడు. ఏంది ప్రభువా, ఏమవుతుంది? మోకరించాడు, ప్రార్థన చేశాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నిషిద్ధమైనది నీ ప్రజల్లో, నా ప్రజల్లో ఉంది. రేపు అందరినీ పిలిచి మాట్లాడు, అందరినీ పరిశుద్ధపరిచి, అంటే అందరూ పవిత్రంగా ఉండి అందరూ రండి అని చెప్పి మాట్లాడినప్పుడు ఆకాను బయటపడ్డాడు. ఏం చేశారో తెలుసా? దేవునికి నిషిద్ధమైన దాన్ని కాల్చివేయాలి. అందరూ చెప్పండి ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు పక్క వాళ్ళతో చెప్పండి, దేవునికి నిషిద్ధమైనది నీలో ఉంటే కాల్చివేయి. హృదయపూర్వకంగా చెప్పండి, ప్రేమతో చెప్పండి, దేవునికి నిషిద్ధమైనది, వ్యతిరేకమైనది నీలో ఉంటే ఈ సంవత్సరం కాల్చివేయబడాలి. లేకపోతే నువ్వు నడిచిన వేస్ట్. రాజేష్ గుర్తుందా నీకు? ఎప్పుడు ఒక మాట చెబుతాను నేను. ఏం మాట అది? సైకిల్ గురించి ఏం చెబుతాను, గుర్తులేదా? స్టాండ్ వేసి తొక్కితే ప్రయోజనం ఏంటి ఉందా? ఏమండి, బైక్ భలే మైలేజ్ వస్తుంది, వెనకట రోడ్ తీసి స్టాండ్ వేసి ఎంత రేట్ చేసినా ఆయిల్ అయిపోతుంది, కానీ ఏమైంది? మైలేజ్ కూడా వచ్చింది, ఆయిల్ అయిపోయిందా వచ్చింది అని ఎక్కడికైనా వెళ్తావా? ఎక్కడ కదలలేవు నువ్వు. సంగమా, మనం కదలాలి. సంగమా, 4 దిక్కులు వెళ్ళాలి. సంగమా,
దేవుని చేత మనం ఆశీర్వదించబడాలి. లే, దేవుడు చూపించే గొప్ప దేవుని రాజ్య పని కోసం పైకి లే, ముందుకు సాగు. ఎందుకు అవన్నీ ఎంటబెట్టుకుంటావు? ఎంటబెట్టుకుంటే నువ్వు కదలలేవు. ప్రార్థన అయితే ఉంది, ప్రార్థనా జీవితం బాగా ఉంది. వెళ్ళిన కాడల్లా అబ్రాహాం ఏమంటున్నాడు? బలిపీఠం కడుతున్నాడంట. హల్లెలూయా. బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు మాట్లాడటం, బలిపీఠం కట్టడం. ఎంత ప్రార్థనా పరుడు! ఏమైంది ఈ ప్రార్థన? ముందుకెళ్తుంటే ఏమైంది ఆ విశ్వాసం? తండ్రివైన అబ్రహాము ఆ విశ్వాస ప్రయాణంలో ఎందుకు వెనక తగ్గాడు? బైబిలు చాలా పరిశుద్ధమైందండి. బైబిలు ఎంత గొప్పగా బైబిల్లో పేరున్నా కానీ ఆ గొప్ప వ్యక్తులు ఉన్న తప్పును కూడా ఎత్తి చూపిస్తుంది. అందుకే దాన్ని పరిశుద్ధ గ్రంథం అన్నారు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. నా బంధువు, నా ఓడు, నా అని అనుకూలంగా రాయదు బైబిలు. బైబిల్ ఎవరినైనా ఖండిస్తూనే రాస్తుంది, అబ్రహాం అయినా ఎవరైనా. ఆమేన్. దేవుణ్ణి మహిమపరచాలి మనం, దేవునికి విధేయులై ఉండాలి మనం, దేవునికి తల వంచాలి. ఆయన మాటకి లేచాడు, బయలుదేరాడు. ఒక తప్పు జరిగింది, లోతుని ఎండబెట్టుకున్నాడు, మొటాములు సర్దుకున్నాడు, ఆస్తి అంతా తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళే వారికి కానాని దగ్గర దేవుడు మాట్లాడాడు, బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. మరలా ముందుకు సాగాడు, దేవుడు మాట్లాడాడు, బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి? చూడండి 10వ వచనం ఏముంది? 10వ వచనంలో అందరు చదవాలి. 10వ వచనం. ఆ దేశములో కరువు వచ్చును, ఆ దేశములో కరువు భారముగానున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. ఏ దేశంలో కరువు వచ్చింది? అబ్రాము దక్షిణంగా వెళ్ళాడు, అక్కడ కరువు వచ్చింది. అబ్రాము యాత్రికుడిగా వెళ్తున్నాడు, అక్కడ కరువు వచ్చింది. అబ్రాముని బయటికి రమ్మంది ఎవరు? చెప్పాలి, దేవుడు. హల్లెలూయా. అబ్రాము నడిపిస్తుంది ఎవరు? అబ్రామును పోషించేది ఎవరు? అబ్రామును రక్షించేది ఎవరు? మరి ఎందుకు ఐగుప్తుకి వెళ్తున్నాడు? ఎందుకు కరువు భారంగా ఉందని భయపడుతున్నాడు? బలిపీఠాలు కట్టాడు, ప్రార్థన చేయాలిగా. ప్రార్థన చేయాల్సిన అబ్రాము ఐగుప్తు వైపు ఎందుకు కనులెత్తాడు? ఐగుప్తు దేనికి సాదృశ్యం? లోక సంబంధమైన జీవితానికి, ఆకర్షణకు, ఆచారానికి, విగ్రహ సంబంధమైన జీవితానికి ఐగుప్తు సాదృశ్యం. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడు? అక్కడుంటే నా బిడ్డలు పాడైపోతారని. హల్లెలూయా. మరి ఈయనెందుకు ఐగుప్తు వెళ్తున్నాడు? కానానుకు వచ్చాడు, కానాను నుంచి ప్రయాణమై ఐగుప్తుకి వెళ్తున్నాడు. కరువు భారంగా ఉందంట. అమ్మో, నా గొర్రెలు చచ్చిపోతాయి, నా గాడిదలు చచ్చిపోతాయి, నా భార్య ఆకలితో అలమటించిపోయింది అని భయం వేసిందా? ఎందుకు నీకు భయం? పిలిచింది దేవుడు కదా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు సహోదరుడా? ఎందుకు భయపడుతున్నావు? తల్లి, ఎందుకు భయం? ఎందుకు? దేవుని మీద నీకు నమ్మకం లేదా? దేవుడు పోషిస్తాడనే విశ్వాసం లేదా? ఎందుకు భయపడుతున్నావు? భయపడి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు, భయపడి వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తున్నావు, భయపడి చెయ్యకూడని కార్యాలు నీ జీవితంలో చేస్తున్నావు, భయపడి అనకూడని మాటలు, తొందరపాటు మాటలు, అబద్ధపు మాటలు, అన్యాయపు మాటలు నీ నోట నుండి బయటకు వస్తున్నాయి. భయపడి. ఎవరికి భయపడాలి మనం? చెప్పండి, ఎవరికి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మేలు కలుగుతుంది. లోకానికా భయపడాల్సింది? భయపడండి కానీ మీ శరీరాన్ని మాత్రమే చంపేవాడికి భయపడమాకండి. భయపడండి కానీ మీ శరీరమును, ఆత్మను నశింపజేయగలిగిన వాడికి భయపడండి. బైబిల్లో యేసుక్రీస్తు చెప్పిన మాట. ఎందుకు భయం? ఎన్ని సంవత్సరాలు భయపడతామండి? ఎన్ని సంవత్సరాలు? మరణం ప్రతి మనిషికి ఖచ్చితంగా ఉంది. నీకు లేదా?
లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆయన? ఉంది. మరి ఎందుకు భయం? ఎందుకు భయం? భయపడి ఎందుకు లోక సంబంధమైన జీవితం? భయపడి ఎందుకు లోకంలో ఉన్న అందాల వైపు చూస్తావు, ఆకర్షణ వైపు చూస్తావు, ఆసక్తుడి వైపోయి పరిగెడుతున్నావు? సహోదరుడా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత ప్రేమ మయుడవయ్యా, ఎంత జాలి గల రాజువయ్యా, ఎంత ప్రేమ మయుడవయ్యా, ఎంత జాలి గల రాజువయ్యా. నీదు ప్రేమను వర్ణించలేనయ్యా, నీదు ప్రేమను వర్ణించలేనయ్యా. యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఇప్పుడు నీ వయసు ఎంతో నీకు దేవుడికి తెలుసు. నీ పిల్లలైతే నీకు తండ్రిగా తల్లిగా మీకు తెలుసు. ఎంతకాలం నుంచి దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇంకా లోకంలో పడి పరిగెడుతూనే ఉన్నారు కదా. ఎంతకాలం? చచ్చిపోయేంతవరకు కూడా అలాగనే పరిగెడతారా? మారమా? మారు మనసు అని చెప్పుకుని ప్రార్థన చేస్తూ భక్తి చేస్తూ చిన్న భయం, చిన్న ఆకలి, చిన్న కష్టం వస్తే లోక సంబంధమైన మాటలు మన నోటి నుంచి వచ్చేస్తాయా? ఆమెనా? వస్తాయా? ఎప్పుడు ఆమెన్ అనాలో, ఎప్పుడు హల్లెలూయా అనేయాలో అర్థం లేని క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం మనం. తెలుసా మీకు? కొంతమంది ప్రార్థన చేస్తూ ఎప్పుడు హల్లెలూయా అనాలో కూడా తెలియని మైకంలో బ్రతుకుతున్నారు. దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడండి మిమ్మల్ని, నన్ను కూడా. ఆమేన్. ఇప్పుడు చెప్పండి ఆమేన్. అది నిజం. యేసయ్య ప్రేమించేది మటుకి నిజం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఐగుప్తుకి వెళ్తున్నాడంట, కరువు వచ్చిందని, ఆకలి అయిందని, గొర్రెలు చచ్చిపోతాయని, గెడ్డ అయిపోయిందని ఐగుప్తుకి వెళ్తున్నారంట. మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. వలస వెళ్ళిపోయి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు బైబిల్లో ఉన్నారు. ఒక కుటుంబం. ఎవరు వాళ్ళు? వలస వెళ్ళిపోయి, మళ్ళా చెబుతున్నాను, ఏదో ఒక ఆన్సర్ చెబుతున్నాడు రవి, దేవునికి స్తోత్రం. అది కరెక్టా కాదా తర్వాత సంగతి. మరి మీరు కూడా తెరవన్నారు. వెళ్ళి పాడైపోయారు. పాడైపోయిన వాళ్ళు కూడా దేవుడు బాగు చేశాడు, దగ్గరికి వచ్చాడు. చెప్పండి, మీరు ఆలోచించండి. నయోమి, రూతు కాదు, నయోమి. నయోమి రొట్టెలు కలిగిన దేశములో ఉండాల్సిన యెరూషలేములో నుండి మోయాబు దేశానికి వెళ్ళింది, కరువు వచ్చిందని. ఏమైపోయింది? 4 వెళ్ళారు. నయోమి భర్త, ఈ 2 దట్టంగా యవన బిడ్డలు, కుమారులు. నాలాగే ఉన్నారేమో పాపం, నా పిల్లలలాగా గట్టి పిల్లలు, మంచోళ్ళు, దైవభక్తి కలిగిన వారు, దాంట్లో సందేహం లేదు. నయోమి దైవభక్తి కలిగిన స్త్రీ. ఇది ఖచ్చితం, ఇది నిజం. నిజమా కదా? నిజమా కదా? ఎంతమంది దైవభక్తి కలిగిన స్త్రీ అని నమ్ముతారు ఇక్కడ? నిజమేనా? పీటర్, నమ్మకం లేదా? నమ్మకం ఉండవో చెప్పండి, చేయొద్దండి. నయోమి నిజంగా దైవభక్తి కలిగిన స్త్రీ, దాంట్లో సందేహం లేదు. నయోమి దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టి రూతు నయోమిని వెంబడించింది కదా. 10 సంవత్సరాలు రూతు నయోమితో ఉంది. 10 సంవత్సరాల నుండి రూతు నయోమితో అన్న మాట ఏం తెలుసా? నీ దేవుడే నా దేవుడు. మీరు చప్పలు కొడదాం, హల్లెలూయా. నీ జనమే నా జనం. నువ్వు చచ్చిపోతే ఎక్కడ పాతి పెడతారో నన్ను కూడా అక్కడే పాతి పెట్టాలి.
భార్యాభర్తలదే ఒక రకమైన బంధం అయితే మరి నయోమిది రూతుదే బంధమో నాకు తెలియట్లా. ఎంత బంధమో. 20-25 సంవత్సరాలు ఒక ఇంట్లో పెరుగుతారు అమ్మ జెస్సి ఆడపిల్లలు. ఆయన ఎక్కడో బతుకుతాడు, ఏ ఊరో తెలియదు. రైలు ఎక్కి రావాలో, బస్సు ఎక్కి రావాలో, సైకిల్ ఎక్కి రావాలో. మీ ఇద్దరిని తీసుకొచ్చి ఆ ఆడ మగను ఒకసాట కలుపుతారు. వివాహం అనే బంధం 4-3 సంవత్సరాల తర్వాత 6 నెలలు కానీ 4 రోజులు కానీ ఊరు వదిలిపెట్టి వెళ్ళటమా, లేకపోతే ఏదైనా తప్పు చేస్తే జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చినందుకో, ఎందుకు ఏడుస్తుందో తెలియదు, తెగ ఏడుస్తుంది భార్య. వెళ్ళే భర్త ఎందుకు ఏడుస్తాడో తెలియదు, తెగ ఏడుస్తాడు. ఎందుకు? నువ్వే ఊరోడివి, ఈమె ఏ ఊరు, ఎందుకు మీకు అంత బాధ? ఒక శరీర సంబంధమైన క్రియలోనే మీకు అంత ప్రేమ కలిగిందా? కాదు, దేవుడు ఏర్పాటు చేసిన బంధం అది. అందరం చెబుదాం హల్లెలూయా. మరి ఇటువంటి బంధము దేవుడే ఏర్పాటు చేస్తే ఆ దేవుడికి ఇంకెంత బంధం కలిగి ఉండాలి నువ్వు నేను? అర్థమైందా? కనకదుర్గారావు నాగమణిని దేవుడు ఏర్పాటు చేసిన బంధం. ఆమె ఊరు ఏటపల్లిమా, నువ్వే ఊరు? నడిచి వెళ్ళొచ్చు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన బంధం. మరి మీ ఇద్దరు ఒకవేళ కనుక ఒక 10 రోజులు దూరం వెళ్ళాల్సి వచ్చింది, ఫోన్ కూడా లేదు, ఏం చేస్తా? వెళ్ళేటప్పుడు కళ్ళ నీళ్ళు పడవా? పడవా? భయంకరంగా ఏడుస్తావు. అందరూ ఎదురేస్తే ఏమైనా అవుతారని పక్కకి తిరిగి ఏడుస్తావు. ఇంకా ఆడ మనిషి అయితే బయటకి ఎల్ల కక్కిద్ది కాబట్టి ముక్కుల్లో నుంచి వచ్చేంతవరకు ఏడిచింది. నాగమణి కావచ్చు, ఇంకొక మణి కావచ్చు, ఇక్కడ ఏ మణైనా కావచ్చు. ఒక్క సత్యం అర్థం చేసుకోండి, జస్ట్ దేవుడు కలిపితేనే ఇంత ప్రేమ వస్తే ఆ దేవుడి మీద నీకు నాకు ఎంత ప్రేమ ఉండాలయ్యా. కట్టింది దేవుడు, ఈ కట్టిన దానికే మీరు అంత ప్రేమ కలిగి, నేను అంత ప్రేమ కలిగి ఉంటే ఆ కట్టిన దేవుడి మీద నీకెంత ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ అబ్రాహాము జీవితంలో తగ్గింది కొద్దిగా. ఐగుప్తు వెళ్తున్నాడు. ఎందుకు ఐగుప్తు లోక సంబంధమైన జీవితం, ఐగుప్తు నేత్రాశ, ఐగుప్తు జీవపు డంపం. ఈరోజు చాలామంది ప్రార్థన అంటున్నారు కానీ ఐగుప్తులోనే ఉన్నారు. దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేసి తీసుకొచ్చాడు. వెళ్తా ఉంటే నానా జాను దా గుడ్ బాయ్. ప్రార్థన అయిపోయేంత వరకు ఎవరో కదలొద్దు. అయిపోయిన తర్వాత మీ పనులు మీరు చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు ఇటువైపు చూద్దాం. హల్లెలూయా. ఏం చెప్పాను ఇప్పుడు? ఐగుప్తు నుంచి వస్తూ మధ్యలో దేవుడే అన్నీ పెట్టాడండి. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు కొండల చట్టులు తెచ్చే ఉంటారు కానీ ఎక్కడ వండుకోవాలా. 40 సంవత్సరాలు ఎక్కడ వండుకోవాలా. కావాలంటే ఆకాశం నుంచి మన్నా వచ్చింది. ఏం మన్నా అయ్యా, మాంసం లేదని అన్నాడు. పూరిళ్ళు పక్షులు వచ్చి పాలెంలో వాలాయి. మరి వాళ్ళే అలా కాల్చుకుని తిన్నారు, వేపుకుని తిన్నారు, తిన్నారు, రక్తం లేకుండా తిన్నారు. అయ్యా మాకు నీళ్లు కావాలంటే బండ నుంచి నీరు ఇచ్చాడు. ఇంకా వాళ్ళు ఏం చేశారు? కానీ ఒకసారికి వెళ్ళిన తర్వాత ఏంది ఇది, ఉప్పు సప్పు లేని ఈ భోజనం పెడుతున్నావు? అస్సలు ఐగుప్తులో ఉంది భోజనం, కీరకాయలు, బీట్రూట్లు, బైబిల్లో ఉందండి, దోసకాయలు, క్యాలీఫ్లవర్లు, క్యాబేజీలు అంట, ఏదేదో ఉన్నాయంట. అవన్నీ మాకు గుర్తొస్తున్నాయి, అవి పెట్టవా అన్నారు. ఎరా అవి పెట్టాలి నీకు? నరకంలోకి వెళ్తా. నిత్యనాశనంలో నుంచి ఆశీర్వాదకరమైన దేవుని రాజ్యంలోకి తీసుకొస్తే నీ మనసులో జ్ఞాపకాలు ఏమున్నాయి? ఇంకా కీరకాయలు, దోసకాయలు.
సహోదరి సహోదరుడా, పాత రోత జీవితం జ్ఞాపకం లేకుండా క్రొత్త ఏడు మొదలు పెట్టేను, మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. శుద్ధ అబద్ధం పాటలు పాడుతున్నావు నువ్వు. శుద్ధ అబద్ధం అది. అబద్ధపు మాటలు. భోజనాలు పిల్లలకి ఇస్తరాకులు వేయండి, భలే కూర్చున్నారు. వీళ్ళు ఎంత చక్క, వీళ్ళకి అందరికి చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ గట్టిగా చప్పట్లు కొట్టండి వీళ్ళకి. వెరీ గుడ్, మంచి పిల్లలు, గుడ్ బాయ్. ఎవరు చెప్పారు మీకు ఎట్ట కూర్చోమని? రండి ఇద్దరిద్దరు కూర్చోండి. ఇప్పుడే చెప్పాను కదా, ఋతు అటు వెళ్ళు అంటే ఏమైంది? తర్వాత వెళ్తానని. అదే పెద్ద పాపం అంట బైబిల్లో. చూడు ఎంతసేపు ఉన్నారు వాళ్ళు, ఎంత మంచి పిల్లలు మా పిల్లలు. గట్టిగా అలా చప్పట్లు కొడదాం ఒకసారి, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇటు తిరగండి హల్లెలూయా. మంచి పిల్లలు. రాబోయే కాలంలో దేవుని కోసం పనిచేసేవాళ్ళు, ప్రయాసపడేవాళ్ళు. ఇప్పుడు వ్యతిరేకంగా ఉండే వాళ్ళనే దేవుడు వ్యతిరేకులను మార్చగలిగిన శక్తి కలిగిస్తాడనమాట. ఆమేన్. పౌలు సౌలుగా ఉన్నప్పుడు చంపాడు, తర్వాత ఆయన చచ్చాడు సువార్త కోసం. అర్థమా? నిజమా కదా? ఏమండి రత్నబాబు, అంతేనా? పౌలు సౌలుగా ఉన్నప్పుడు చంపాడు క్రీస్తుని ఎరిగిన వారిని. ఇప్పుడు నేను చస్తానంటున్నాడు. మీరు నమ్ముకోండిరా, మీరు నమ్ముకోండి, మీకోసం నేను చస్తా. మళ్ళీ సబ్జెక్టుకి వెళ్తాం. ఐగుప్తుకి వెళ్తున్నాను. ఈరోజు చాలామంది మారు మనసు పొందాం. 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇంకా కీరకాయలు మనసుల నుంచి పోలా, దోసకాయలు మనసుల నుంచి పోలా, ఐగుప్తు ఆశలు మనసుల నుంచి పోలా, ఐగుప్తు వేషాలు మనసుల నుంచి పోలా. ఎట్ట 26, 27, 28, 30, 50, 40 ఎన్ని సంవత్సరాలు వచ్చినా వయసు పెరిగిద్ది. కానీ పాత ఏడు బాగానే ఉంటుంది, నా బ్రతుకునందు రోత సంవత్సరం బాగానే ఉంటుంది. ఇదే మీ పాట, నా పాట. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. దేవుని బిడ్డారు, ఐగుప్తుకి వెళ్తున్నాడు పాపం. పెద్ద ఆయన ఏదో కొద్దిగా మిస్టేక్ అయింది, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఆ 12వ వచనం ఒకసారి చదువుదాం. 11. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నువ్వు చక్కని దానివి. ఎవరంట? ఏమంటున్నాడు? చెప్పాలమ్మా, ఏమంటున్నాడు? అన్నయ్యలు, తమ్ముళ్ళు, అంకుళ్ళు చెప్పండి, మీరు పురుషులు చెప్పండి. ఏమంటున్నాడు భార్యతో? ఇప్పుడు అన్నారు మీరు, మీ భార్య పక్క నుండి చెప్పండి, నువ్వు చాలా చక్కని దాని. చెప్పండి, నా భార్యని చెబుతున్నాను నేను, చాలా చక్కనిది. ఎంత సంతోషం తెలుసు వాళ్ళకి. పీటర్ బయటికి వెళ్ళాడు ఇప్పుడే. భార్యని పొగిడితే ఆ రోజు నీకు మాధుర్యం ఉంటుంది. హల్లెలూయా. అవునని పెద్దగా అంటున్నాడు గురవయ్య గారు. అనుభవించాడు ఆయన సర్వీస్లో. భార్యని పొగడాలి. కానీ ఆ భార్య పొగడతలతో ఉన్నప్పుడు నా భర్తే పొగుడుతున్నాడు, నా భర్త చేతే పొగిడించుకోవాలనుకోవాలి, కానీ మరొకరి చేత పొగిడించుకోకూడదు. ఇది సాతాను. భర్తలారా, మీ భార్యని పొగడండి, మంచిది. మరొకడు పొగిడేంత వరకు మీరు ఉన్నమాకండి. మీరే చెప్పండి, నువ్వు చాలా అందగత్తమని. ఆమేన్. మరొకడు చెప్పాడు అంటే దెయ్యం జొరబడినట్టే కుటుంబంలో. నువ్వు భలే పాడతామని మరొకడు చెప్పాడంటే దెయ్యం జొరబడినట్టే మీ కుటుంబంలో. అబ్బా అసలు ఏమి డ్రస్సు అని మరొకడు చెప్పాడంటే నీ భార్యతో దెయ్యం వచ్చినట్లే మీ కుటుంబంలోకి. నాశనం ఆ కుటుంబం. చాలామంది ట్రాపులు ఇక్కడే పడుతున్నారు స్త్రీలు. ఇంకొకటి చేత చెప్పి అంతవరకు మీరు ఉండమాకండి. భర్తలు మీ భార్యని పొగడండి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా అందగత్తె నీ భార్య, అందుకే దేవుడు నీకు ఇచ్చాడు. సూటబుల్ పర్సన్ నీ కోసమే దేవుడు నిర్ణయించాడు, మరొకరు కాదు. అందుకే అబ్రాహాము అన్నాడు, చారా యు ఆర్ ఎ బ్యూటిఫుల్ గాడ్.
యు ఆర్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్, ఐ లవ్ యూ అని కింద ఏమంటున్నాడంటే రిక్వెస్ట్ ఏమంటున్నాడు, ఐగుప్తులు నిన్ను చూసి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు, నీ వలన నాకు మేలు కలిగినట్లు ఏమా నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి. అమ్మా, అంత బాగానే ఉంది. కిందకు వచ్చేవారికి ఆమె అందాన్ని పొగిడాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డారా, శారా అందగత్తే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ శారీరక అందం కాదు, ఆత్మీయ అందం తన జీవితంలో చాలా ఉంది. ఆమె అందరూ చెప్తాం హల్లెలూయా. ఆత్మీయ అందం మోసకరం, సౌందర్యం ఎక్కడుంది ఈ మాట? సామెతలు. వెరీ గుడ్. ముందు సామెతలు అన్నాం, ఇంకా చివరి అధ్యాయం మళ్ళీ నేను ఇస్తాను మీకు ఈజీ ప్రాసెస్. సామెతల్లో 31 అధ్యాయాలు ఉన్నాయి. 31 తీయండి. ఇప్పుడు 31 చివర వచ్చినాం. 31 తీయండి. భర్తలారా మీరు చదవండి మీ భార్యల గురించి. పేటర్ చదువు. అందం మోసమా? అదేంటి ఇప్పుడేగా పొగడమన్నాను నేను. ఏమనింది? ఏమంటారు? కొనియాడబడును. అందం వేస్ట్, సౌందర్యం శుద్ధ వేస్ట్. భయభక్తులు కలిగి ఉండాలి. ఇది శారా యొక్క బ్యూటీ, శారా యొక్క అందం. పేతురు గారు కూడా రాశారు శారాయి గురించి. ఏమని రాశారు చూడండి, బైబిల్లో ఉన్నవారు ఒకసారి చూద్దాం. ఇంకా అర్థం చేసుకోవాలి మీరు శారాయి గురించి. పేటర్ 1వ పేతురు 3:3 ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అది దేవుని దృష్టికి అది అలంకారం. హల్లెలూయా. అది అలంకారం. నీ భర్త మెచ్చుకునే అందం, ఊరంతా మెచ్చుకునే అందం కాదు నీకు కావాల్సింది. ఏ అందం కావాలి? నీ భర్త మెచ్చుకునే అందం కావాలి నీకు. ఆమేన్. అబ్బా దీనికి మళ్ళీ కూడా కలిపితే బాగుండని ఎవడైనా అంటున్నాడంటే దెయ్యం వచ్చింది మీ ఇంట్లోకి. జాగ్రత్త. ప్రేమతో చెబుతున్నా. శారా అటువంటి అందగత్తి, హృదయ అలంకారపు అందగత్తి. ఆమె తర్వాత అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమ్మును తాము. అసలు అలంకరణ ఏందంట? అసలు అందం ఏంది? లోబడటం అందం. అదే బైబిల్ చెబుతుంది. భర్తకు లోబడటమే అందం, భర్తను గౌరవించటమే అందం. అసలు అందం అది. అందును బట్టే కదా శారా యజమానుడా అని అబ్రామును పిలిచింది అని అన్నాడు చివరిగా. అది అందం. ఈ అందం శారాకు ఉందండి. కాబట్టి పొగిడిన అంటే మామూలుగానే ఉంది. మామూలుగానే ఉంది. తర్వాత అన్నాడు, అమ్మ పరిస్థితి ఏం బాగా, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, ఇంకా చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. నువ్వు కొద్దిగా నాకు మేలు చేస్తావా నా చెల్లెలు అని చెప్పు. అబ్బా దొరికేవురా, నేను ఎటు అందగెత్తనని చెప్పు. ఈ వ్యవహారం తెలుస్తాను అనుకుందా? అనుకోలే. విషయం తెలుసా? ఆమె ఆ సమయంలో కూడా భర్తలో ఉండేదండి. చెప్పలు కూడా హల్లెలూయా. భర్తకు లోబడే ఉంది. ఆ కుటుంబాలు ఎంతో ఉన్నతంగా ఉండేవి. అబ్రాము సగం తప్పు చేశాడు, సగం అబద్ధం మాట్లాడుతున్నాడు. అమ్మ నేను వల్ల నేను బ్రతుకుతాను. సొంత తెలివిగా, సొంత జ్ఞానం. దేవుడు కాపాడలేడేమో అనే భయం, దేవుడు భోజనం పెట్టడేమో అనే భయం, దేవుడు నాకు రక్షణ కలుగు చేయడేమో భయం. మీకు తెలుసా బైబిల్లో ఇలా అబ్రహాము యొక్క మనవుడు ఒక ఆయన ఉన్నాడు.
అబ్రహాం మనవడి పేరేంది? ఏం రాజేష్, అబ్రహాం మనవడి పేరేంది? అబ్రహాం మనవడి పేరేంది? యాకోబు, ఏశావు. యాకోబు గారు ఆయన ఉన్నాడు. యాకోబు గారు వాళ్ళ అమ్మ పిలిచి, రే అన్నయ్యతో నాన్న చెబుతుంటే విన్నాను, ఏటకెళ్ళి మంచి మాంసం తీసుకురమ్మంటున్నాడు, అన్నయ్యని దీవిస్తాడంట. అన్నయ్య వచ్చేలోపు నేను మన దొడ్లో ఉన్న మేకపిల్లను చక్కగా రెడీ చేసి మాంసం రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళిపోయి ఆ తండ్రిని మోసం చేసి ఆ దీవిని నువ్వు తెచ్చుకోరా అన్నాడు. బతుకని తగ్గేమండి, మోసాన్ని కొడుకు నూరు పోస్తున్నా ఎంతనండి. బైబిల్ ఎంత మంచిదో తెలుసా, ఉండదన్నట్టుగా రాసింది. హల్లెలూయా. అబద్ధాలు రాయదు, ఉండదున్నట్టుగా అని. అంటే నేనంటాడు, ఊరిని ఆయన చంపేస్తాడేమో, ఆశీర్వాదానికి బదులు శాపం వచ్చిద్దామో, వద్దులే రే ఆ శాపం మీద నా మీద కూర్చుద్దు నువ్వు కానీ అంతే, కానీ అంతే. ఇప్పుడు చెప్పండి, ఆమె చేసిన తప్ప ఒప్ప? చెప్పాలి. రెబ్కా గారు చేసిన తప్ప ఒప్ప? తప్పే. కానీ దానికి క్రమశిక్షణ ఏం తెలుసా? ఆ రోజే చివరి రోజు రెబ్కా యాకోబుని చూడటం, ఇంకెప్పుడు చూడలేం. దేవునికి వ్యతిరేకమైన తప్పులు మన జీవితంలో జారినియా, క్రమశిక్షణలోకి వెళ్ళిపోతారు. అంటే బాధ పెట్టాడు కానీ క్రమశిక్షణ చేస్తాడు. నీ ప్రయాణం ఎక్కడే స్టాండ్ వేసుకోవటమే. రాజేష్ అర్థమవుతుందా? స్టాండ్ వేసుకోవటమే సైకిల్. తొక్కుతూ ఉంటాం, బేరింగ్లు అరిగిపోవటమే కానీ ఇంచు కూడా గదలవు. సంవత్సరం అయిపోయిందని పాటలు పాడతావు, ప్రార్థన చేస్తావు, ఇంచు కూడా గదలవు, ఇంచు కూడా నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల రాదు. అవిధేయత. ఒకసారి ఆలోచించండి, అసలు మొదటగా పుట్టేటప్పుడే, గర్భంలో ఉన్నప్పుడే దేవుడు రెబ్కా వెళ్ళింది. రెబ్కా గర్భంలో ఉన్న పిల్లలంతా పనుకుంటారంట, ఇటు గుద్దుకుంటున్నారంట. రాజేష్ వింటున్నావా? జాన్, రెబ్కా గర్భంలో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు తెలియదు, తనుకుంటున్నారంట. ఈ తనుకోవటం వల్ల ఆయన చచ్చిపోయిద్దామని భయం వేసి యెహోవా దగ్గరికి వెళ్ళిందంట, విచారం చేయడానికి, ప్రార్థన చేయడానికి వెళ్ళి అడిగిందంట, అయ్యా ఏంది ఈ గర్భం ఇవ్వమని మా ఆయన ప్రార్థన చేశాడు, 40 సంవత్సరాల తర్వాత గర్భం ఇచ్చాడు, గుడ్రాలని నేను ఎందుకు బాగొట్టాడు, మరి ఇదేందయ్యా ఈ కనేటప్పుడు నేను వస్తానేమో అని. ఏం కాదు, గర్భంలో ఇద్దరు కనుక్కుంటున్నారు ఆ దగ్గర. అప్పుడే స్కానింగ్ చూపించాడు దేవుడు. స్కానింగ్ ఎంతమంది ఉన్నారు అప్పుడే చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నారు మనవాడు. హల్లెలూయా. ఏది గొప్పది? బైబిల్ గొప్పది. అప్పుడే చెప్పేశాడు. చెప్పి చిన్నవాడికి పెద్దవాడు దాసుడవుతాడు అని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు చిన్నవాడు ఎవడు? యాకోబు. పెద్దవాడు ఎవడు? ఏశావు. ఇంక నీకెందుకు తొందర? దేవుడు ఇస్సాకు ఎన్ని ఎత్తులేసినా దేవుడు యాకోబునే దీవిస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహము. అయ్యో, మనకు వాక్యం తెలియక, సత్యం తెలియక ఐగుప్తు వెళ్తున్నావు, కీరకాయలు దోసకాయలు మనసులో పెట్టుకుంటున్నావు, పాపపు జీవితాలు జీవిస్తున్నావు. సత్యం అర్థమైతే చాలు, దేవుడు నిన్నే దీవించడానికి వచ్చాడు, మరొకళ్ళ కాదు. ఈ సత్యం అర్థం అవ్వాలి నీకు నాకు. ఆమేన్. అందరూ చెబుతాం హల్లెలూయా. సత్యం గ్రహించాలి. సొంత తెలివితేటలు చేసింది. సొంత తెలివితేటలు చేసినందుకు ఆమె ఇంకెప్పుడు తన కుమారుణ్ణి చూడలా. ఆ కుమారుడు ఎంత బాధపడ్డాడు పాపం. లాబాను దగ్గరికి వెళ్ళి 21 సంవత్సరం బానిసలాగా బతకాల్సి వచ్చింది. మామే ఆ 21 సంవత్సరంలో 10 సార్లు జీతం మార్చాడు ఆయనేమో. ఈసారి ఏమో ఈరోజు ఏమో 200 అంటాడు, రేపు పొద్దున్నే 196 అంటాడు. ఇతనే గొప్పోడు అంటే ఇతని కంటే గొప్పోడు లాబాను గారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి తెలుసా? దేవుని మాట కాకుండా నీ సొంత ఎర్రి తెలివితేటలేస్తే క్రమశిక్షణ. నమ్మిన వారు ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. ఆయన అధికారానికి ఈ సంవత్సరం మేము లోబడతావా? అడుగు, పక్కన వాళ్ళు అడుగు. 2026 అయినా దేవుని మాటకు లోబడతావా? అడుగు, కోపంతో అడుగు, ఏం కాదు, ప్రేమతో అడుగు. లేకపోతే
సాయంత్రం స్వీట్ ఇస్తానని చెప్పు. లోబడతావా? స్వీట్ ఇస్తాను అని చెప్పు. లోబడతావా? పార్కుకి వెళ్దామని చెప్పండి పిల్లలకి. లోబడతావా? బీచ్కి వెళ్దాం చెప్పండి, తప్పేముంది. లోబడండి. లోబడకపోతే మేబీ మనం క్రమశిక్షణలో ఉండామేమో. క్రమశిక్షణ నుంచి బయటికి రావాలి మనం. ఆమేన్. దీవెన పొందుకోవాలి. అబ్రహాము మీదకి వచ్చిన ఆశీర్వాదం నా మీదకి, నీ మీదకి, సంఘం మీదకి వచ్చినగాక. అందుకు భయపడ్డాడు ఈయన. భయపడి సొంత తెలివితేటలు ఉపయోగించాడు. సొంత తెలివితేటలు ఉపయోగించిన తర్వాత ముందుకెళ్ళే వారికి ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. బైబిల్ చదువుదాం. 15వ వచనం, 14 చూడండి. అబ్రాము ఐగుప్తులో చేరిన ఐగుప్తు స్త్రీలు, ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఉండుట చూసి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి. కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఏమండి, నలిగిపోయి ఉంటాడు కదా అబ్రాం. రవి, అబ్రాం నలిగిపోయాడులా భలే ఉండవు. షారా, యు ఆర్ ఏ బ్యూటిఫుల్ మ్యాన్, నన్ను కాపాడుతావా అన్నాడు. సొంత తెలివితేటలు. ఆ మాట ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి, ప్రార్థన చేయాలి. ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు అడగాలి. ఐగుప్తుకి వెళ్ళాడు, అక్కడ రాజు ఉన్నాడు. అక్కడ ఏ రాజు పేరు ఏదైనా ఫరో అంటారు ఆయన, అంతే ఐగుప్తీయుడు. ఆ రాజుగారు ఎదుటికి వెళ్ళి పక్కన మోసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి అమ్మా అయ్యా రాజుగారు, ఒకళ్ళు కొత్తగా వచ్చారు మన దేశంలోకి, ఉందండి అన్నాడు. అయితే పట్టరండి రా అన్నాడు. పట్టుకొచ్చారు. రాజకోటలో పెట్టుకున్నారు. ఏమండి, భరత మనసు ఏమైపోయి ఉంటుంది, పెద్దగా ఏడ్చుకుంటారు. తప్పు చేశాను ప్రభువా, నిన్ను ఆశ్రయించకుండా తప్పు చేశాను, నా భార్య వెళ్ళిపోయింది, ఏం చేస్తారో నా భార్యని ఇప్పుడు. రాజుగారు ఏమైనా చేయొచ్చు. రాజుగారండి పెట్రో, ఏమైనా చేయొచ్చు. కానీ నేను నా స్వరక్తం ఇచ్చి నేను రక్షించాను. నువ్వు ఒకవేళ పొరపాటు తప్పు చేసినా నేనే నిన్ను కాపాడుకుంటా. నమ్మిన వారికి అయితే చెప్పులు కొట్టండి. అలాగని పదే తప్పు చేయకూడదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చూడండి, అక్కడ చదువుదాం 16వ వచనం. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనిగెత్తులు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడింది. ఎప్పుడైతే భార్య రాజుగారి కోటకి వెళ్ళిందో, రాజుగారి కోట నుంచి బహుమానాలు అబ్రాంకి వచ్చేసింది. ఇంకా భయం రాదా? ఈ రాజు నా భార్యను నాకు తిరిగి ఇవ్వడు, ఎందుకంటే అన్ని ఇచ్చేసాడుగా. అంతే కదా, నా భార్య నీడు మోహించాడు రా, ఇక నా భార్యను తన వశం చేసుకుంటాడు. చిన్న తప్పు, తొందరపాటు ఎంత దూరం తీసుకెళ్తుందండి. దేవుణ్ణి వదిలేసి నీ ఇష్టానుసారమైన సొంత తెలివితేటలు ఎంత దూరం తీసుకెళ్తుంది తెలుసా? నిన్ను ఎంత మనోదుఖానికి తీసుకెళ్ళిపోతుంది తెలుసా? డబ్బు, గాడిదలు, గుర్రాలు వచ్చినాయని సంతోషించాలా, భారీ పోయిందని ఏడవాలా? ఏం రవి, ఎప్పుడు ఆలోచించలే కదా మనం ఇట్ట. అరుణమ్మ ఏం చేయాలి ఇప్పుడు? అబ్బరం సంగతి ఏంటి? మళ్ళీ బలిపేటం కట్టాలి. నాది యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరం పాడదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా నాకండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
అబ్రాం తప్పు చేశాడు, అబ్రాం మూలుగుతున్నాడు, అబ్రాం ఏడుస్తున్నాడు. ఇప్పుడు యుద్ధం యెహోవా ప్రారంభించాడు. ఇటు చెప్పులు కొడదాం, హల్లెలూయా. ఇప్పుడు యుద్ధం ఎవరు వచ్చారు? బరిలోనికి దేవుడు వచ్చాడు. అబ్రహాము పక్షాన పనిచేయటానికి, అబ్రహాము పక్షాన వ్యాజ్యం ఆడటానికి దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడు? అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించను. ఇది నీవు నేను ఆరాధించే దేవుని యొక్క గొప్పతనం. నీవు నేను తప్పుటోళం, పాపులం, బుద్ధి మారదు. ఇది తల్లి గర్భం నుంచి సంక్రమించింది. కానీ దేవుడు ఆ తప్పును సరిదిద్దటానికి, సరిచేసి నిన్ను నన్ను ఆయన బిడ్డలుగా చేర్చుకోవడానికి వచ్చాడు. ఆమేన్. పొట్టుకోవాలనుకున్నాడు ఫరో. హాయ్, పొట్టుకోవాలంటే నీకు బలం ఉండాలి కదరా, రాగం పెట్టాడు. హల్లెలూయా. రాగం ఉండేవాడు ఏం చేస్తాడు? ఇంకా ఏం చేయలేదు. ఏం రాగం పెట్టాడో నాకు తెలియదు. శారాని చూడకుండా, చెయ్యి వేయకుండా రాగం పెట్టాడు ఫరోకి, రాజుకి. అంటే తప్పు చిన్నది చేసిన అబ్రాము జీవితంలో భక్తి ఉంది. ఆ భక్తి జీవితం అబ్రాం భార్య శారాయిని కాపాడుతూ ఉంది. ఎప్పుడైతే రోగం వచ్చిందో, ఎప్పుడైతే బాధ వచ్చిందో అర్థం చేసుకోగలిగాడు ఫరో. అబ్రామును పిలిచి, ఎందుకై అబద్ధం ఆడావు? ఎందుకు అబద్ధం ఆడావు? చెల్లెలని చెప్పి, ఇగో ఎక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ మీరు ఉండటానికి వీల్లేదు, ఇక మీరు వెళ్ళిపోండి దయచేసి. ప్రియదేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. రోమా 3:23 అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఏ భేదం లేదు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపం చేస్తుంది. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. నువ్వు భక్తిపరుడు అవ్వచ్చు, భక్తి లేనివాడు అవ్వచ్చు. పాపం చేస్తున్నావు. కానీ ఆ పాపాన్ని క్షమించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఎటుక చెప్పడం వల్ల హల్లెలూయా. యేసయ్య మాత్రమే క్షమిస్తాడు. చూడండి, మొదటి యోహాను 1వ అధ్యాయము ఏం రాయబడింది అక్కడ? 1వ అధ్యాయంలో ఏం రాయబడింది చూడండి. 7వ వచనం, 7వ వచనం 2వ భాగం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. ఎప్పుడు ఆయన గొప్పవాడు కనుక ఆయనతో మనం ఉంటే మనకే బాధ లేదు. కానీ తప్పిపోతున్నావు, ప్రయాణంలో వెనక్కి తగ్గుతున్నావు, ప్రయాణంలో సొంత తెలివితేటలు ఉపయోగిస్తున్నావు, ప్రయాణంలో విధేయత లేదో. నేను చెప్పింది అందరి వినాలి, కానీ నేనైతే ఎవడు మాట విన్నాను. తప్పు కదా? ఏమండి గురవయ్య గారు? నేను చెప్పేది అందరు వినాలి, నేను ఒకటికి ఎవరు మాట విన్నాను. అదేం రోగం అండి? అది మంచి రోగమా? అది మంచి రోగం కాదు. అది నువ్వు 10 మంది మాట వింటే నీకు ఒక్క వ్యక్తి మాట వింటాడు. ఈ సత్యం. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. వీళ్ళు పిల్లలు ఉండరే, ఈ పిల్లలు, ఈ యవన పిల్లలు, వీళ్ళందరూ ఉండరే. వీళ్ళు ఇంటికాడ అమ్మ నాన్న మాట వినరు. బడికి వెళ్ళి వీళ్ళు 6 అనుకో, వీళ్ళు 7వ తరగతి అనుకో, 6వ తరగతి వీళ్ళు మాట వినకపోతే కొడతారండి. వీళ్ళు 2nd ఇయర్ అనుకో, 1st ఇయర్లో కొడతారు మాట వినకపోతే. వీళ్ళు మటుకు అమ్మ నాన్న మాట వినరు. నిజమా కదా? మీకు వివాహాలైనవి, పిల్లలు పుట్టారు. ఇప్పుడు మీ మాట ఎవరు వినాలి? మీరు విన్నారా అమ్మ మాట? నగమని నిజమా కదా? విన్నారా? జెస్సీ విన్నావా? ఇప్పుడు నీ ఇద్దరు పిల్లల్ని బాదుకుంటున్నావు వింటలేదని. నువ్వు వింటున్నావా? దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, లెక్క చెప్పండి జాగ్రత్త.
మనం దేవుని మాట వినాలి. మన మాట దేవుని పిల్లలు వింటారు. ఆమె మనం దేవుని ఎడల భయం భక్తి కలిగి అధికారంగా ఉన్నవారి మాట వినాలి. మన మాట వింటారు. దేవుని మాటకు లోబడాలి. అబ్రాహాము చిన్న తప్పు, కానీ అది పెద్ద తప్పుగానే భావించి క్రమశిక్షణలో తీసుకెళ్ళాడు కదా. దడొచ్చేసి ఉంటుంది అబ్రాహాంకి. అయ్యో ఇప్పుడే అన్నాను, ఇప్పుడే పొగిడాను, అప్పుడే తీసుకుపోయాడా. ఒరే నీ భార్య నా భార్య అయిపోయిందిరా అని చెప్పి నాకు గాడిదలు మేకలు పంపించాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? అయ్యా నన్ను క్షమించయ్యా, నేను తప్పుటోడినయ్యా, నన్ను క్షమించయ్యా. దేవుడు యుద్ధం చేశాడు, దేవుడు కాపాడాడు. ఇప్పటికీ నిన్ను నన్ను దేవుడే కాపాడుతున్నాడు. మనం తప్పుడు చేస్తున్నాం, మనం అవిధేయత చూపిస్తున్నాం, మనం చెప్పిన మాట వెంటల్లా. అయినప్పటికీ కాపాడాడు. 2025 52 ఆదివారాలు కాపాడాడు. 2026 మొదటి ఆదివారం ఆరాధించే భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. మరి మిగిలిన 52 ఆదివారాలు వింటావా? మిగిలిన సంవత్సరం అంతా వింటావా? అలవాటు చేసుకో. దేవుని యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. ఆయన తప్పుని ఆయన రక్తంతో కడిగి వేశాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ పాపము నుంచి నువ్వు బయటకు రావాలంటే దేవుని యొక్క పునరుద్ధారణ శక్తి నీలోకి రావాలి. ఆ జ్ఞాపకాల నుంచి నువ్వు బయటకు రావాలంటే దేవుని యొక్క పునరుద్ధారణ శక్తి నీలోకి రావాలి. ఒకసారి అందరూ లేచినప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ శక్తి నాకు కావాలి. ఆ బలహీనత నేను నుంచి బయట